పిల్లలు స్టూడెంట్స్ అందరికీ కూడా సబ్జెక్టు తరోగా చదువుతారు. ఏ సబ్జెక్టునైనా సరే తరోగా చదవటం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు కానీ, చదివినటువంటి సబ్జెక్టుకి సంబంధించి డీటెయిల్‌గా అవగాహన కలిగి ఉండటం అనేది జరగడం లేదు. వాళ్ళకి ఆన్సర్స్ తెలుస్తున్నాయి. కానీ క్వెషన్స్‌ని గుర్తుపట్టటమే ఇబ్బందవుతుంది. అంటే మీరేంటి మేడం మీరు ఎవరైనా సరే క్వెషన్ తెలీదు అంటారు గానీ, మీరేంటి క్వెషన్ ఏమంటారు ఆన్సర్స్ తెలుసు గానీ క్వెషన్ తెలీదు అని అంటారేంటని మీరు ప్రశ్నించొచ్చు. నేను చాలా వరకు స్టూడెంట్స్‌లో చూశాను. ఆన్సర్స్ తెలుస్తున్నాయి గానీ క్వెషన్స్ తెలియటం లేదు. అంటే అర్థం ఏంటి అంటే ఎక్కువ శాతం ఏం చేస్తున్నారు? బట్టి పడుతున్నారు. బట్టి పట్టటం అనేటటువంటి ప్రక్రియ ద్వారా మనం ఏ రకంగా కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనము స్కోర్ చేయటానికి అవకాశం లేదండి. మార్క్స్ స్కోర్ చేయలేం. కేవలం ఎనలిటికల్ మెథడ్ విశ్లేషణాత్మకంగా ప్రశ్నను మనం పరిశీలించి చూసినప్పుడు, అదేవిధంగా అప్లికేషన్ మెథడ్ అంటే మనం ఒక ప్రశ్నని ఇచ్చినప్పుడు దాన్ని అవగాహన చేసుకొని, ఈ ప్రశ్నకు ఇంకొక దానితో సంబంధం ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాం.